ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ హిట్లు అంతగా కనిపించలేదు. అయితే మూవీస్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేసింది. టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో ఈ ఏడాది నిజంగానే మెరుపులు మెరిశాయి. కొన్ని పాటలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. మరికొన్ని పాటలు రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అసలు ఈ పాటలు, రీల్స్ టీమ్స్ కోసమే వచ్చాయా అన్నంతగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్లతో సంబంధం లేకుండా సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్న ఆ పాటల్ని ఓసారి గుర్తు చేసుకుందాం. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచి భారీ విజయం సాధించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబోలో వచ్చిన ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు హిట్టే. వాటిలో ప్రత్యేకంగా నిలిచింది గోదావరి గట్టు మీద రామశిలకవే. ఈ పాటతో గాయకుడు, సంగీత దర్శకుడు రమణ గోఖల టాలీవుడ్కు ఘనమైన కంబ్యాక్ ఇచ్చారు. భీమ్ సంగీతం సారథ్యంలో భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాకే సగం ప్రమోషన్ చేసినట్టే అనిపించింది. అలాగే మీను, బ్లాక్ బస్టర్ పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన మరో చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా అభిమానులను నిరాశపరిచిన జరగండి జరగండి పాట మాత్రం మాస్ ఆడియన్స్ ను ఊపేసింది. అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజులోని దబిడి దిబిడి పాట మాస్ ను థియేటర్లో ఊగిపోయేలా చేసింది. అదే సినిమాలోని నా బంగారు కూన మెలోడీగా నిలిచి హృదయాలను అత్తుకుంది. ఇక తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాట మారుమోగిపోయిందనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి ఈ పాటతో స్పష్టం అయ్యింది. అలాగే మిరాయ్ సినిమాలోని వైబుందిలే పాట స్పీకర్లు బద్దలయ్యేలా చేసింది. సంగీత దర్శకుడు హరి గౌర ఈ పాటతో మరోసారి తన సత్తా చాటారు. హరిహర వీరమల్లులోని కొల్లగొట్టినాదిరో పాట ప్రేక్షకుల మనసులను నిజంగానే కొల్లగొట్టేసింది. సినిమా పరాజయం పాలైనప్పటికీ రాబిన్ హుడ్ లోని అదిదా సర్ప్రైజు పాట యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ పాటలో కేతికా శర్మ అందం, స్టెప్పులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. అలాగే మ్యాట్ స్క్వేర్ లోని పేరు స్వాతిరెడ్డి పాట మాస్ లో విపరీతమైన స్పందన తెచ్చుకుంది. జూనియర్ సినిమాలోని వైరల్ వయ్యారి మంచి బీట్ తో ఆకట్టుకోగా శ్రీలీల స్పీడ్ డాన్స్, హావభావాలు కుర్రకారును మత్తెక్కించాయి. చిన్న సినిమాగా మొదలై పెద్ద హిట్ గా నిలిచిన కోర్టు చిత్రంలోని కథలెన్నో చెప్పారు పాట ఓ ఊపు ఊపింది. టీవీ షోలు, సోషల్ మీడియా రీల్స్ లో ఈ పాట మోతమొగిపోయింది. ఈ సినిమాకు ఇదే ప్రధాన ప్రచారంగా నిలిచింది. ఇక చిన్న సినిమాల్లో మెరిసిన మరో పెద్ద మెరుపు లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలోని హలో, కాచాయిని భోంచేసావా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో సింజిత్ ఎర్రమిల్ల సంగీత దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాల్లో ముఖ్యమైనది ఓజీ. ఈ సినిమాలోని పాటలన్నీ వెస్ట్రన్ స్టైల్లో సాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఫైర్ స్ట్రామ్, హంగ్రీ చీతా, సువ్వి సువ్వి పాటలు విపరీతంగా మారుమోగాయి. బాలకృష్ణ నటించిన అఖండ 2తో తమన్ మరోసారి సంగీత తాండవం సృష్టించారు. టైటిల్ సాంగ్ తో పాటు జాజికాయ జాజరే పాటలు అభిమానులను ఊపేశాయి. అఖండ 2, ఓజీ చిత్రాలతో ఈ ఏడాది నిజంగా తమన్ నామ సంవత్సరంగా నిలిచిపోయింది. తమన్ సంగీతానికి అభిమానులు ఏం తాగి కొట్టాడ్రా బాబు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన రామ్ ఆంధ్ర కింగ్ లోని నువ్వుంటే చాలే, చిన్న గుండెల్లో పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తెలుసు కదా సినిమా ఫ్లాప్ అయినా అందులోని పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ధ శ్రీరామ్ పాడిన నచ్చేసిందే పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఛాంపియన్ లోని గిరగిర పాట తక్కువ సమయంలోనే జనాల్లోకి ఎక్కేసింది. అనువాద చిత్రాల్లోనూ పాటలు మంచి ఆదరణ పొందాయి. వాటిలో ప్రత్యేకించి మోగిన పాట కూలీ సినిమాలోని మౌనిక సాంగ్. అలాగే జాబిలమనీకు అంత కోపమా చిత్రంలోని గోల్డెన్ స్పారో పాట వైరల్ గా మారింది. ఇక రాబోయే చిత్రాల్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన పాటల్లో పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట ఒకటి. ఈ పాట అతి తక్కువ సమయంలోనే 100 బిలియన్ క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. అలాగే మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలోని మీసాల పిల్ల పాట అభిమానులకే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేసింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ లోని ధేక్లేంగే సాలా పాట ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మరి రాబోయే ఏడాది ఇంకా ఎన్ని పాటలు సంగీత ప్రియులకు ఆనందం పంచుతాయో చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.